సినిమా చూసుకునేసరికి మీ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానీ సినిమా పరంగా మీది కూడా బాగా ఎక్సలెన్స్ ఇచ్చారు అసలు పర్ఫార్మెన్స్. అసలు సినిమాలో అంటే సిస్టర్ క్యారెక్టర్ ఎక్కువ మీరు హైట్ గా కనిపించారు, ఇక్కడ చూస్తే మీరే ఈలేసారా? ఓకే ఓకే, హైట్ ఎక్కువ, తను హైట్ తక్కువ, అక్కడ ఈలేసారంట. అలా మేనేజ్ చేస్తాను. స్టోరీ చెప్పగా మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? డైరెక్టర్ గారు ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అయింది అసలుకి, ఎట్లా తీస్తారని డౌట్ కూడా మీకు ఉంటుంది. ఇట్లాంటి క్యారెక్టర్ వెళ్తే నేను సరిగ్గా నన్ను ప్రూవ్ చేయకపోతే మళ్ళీ ఫెయిల్ అవుతాను అని కూడా కొంతమంది ఆలోచిస్తారు. మీకు ఎట్లా అనిపించింది? అంటే ఫస్ట్ ఈ రోల్ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ నా రియల్ లైఫ్ నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో మా ఫాదర్ తో ఎగ్జాక్ట్లీ అదే పోర్ట్రే చేయగలిగాను. సో చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఇంకా స్టోరీలోకి డెప్త్ గా వెళ్ళకపోతే ఎమోషనల్ గా ఇట్ వాస్ వెరీ ఫన్. స్టోరీ విన్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ, షూటింగ్ అప్పుడు కూడా ఎవ్రీథింగ్ వాస్ ఫన్. అలా అంటే వి ఆల్వేస్ సీ ఒక చైల్డ్, నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను అది పర్స్యూ చేయడానికి వెళ్ళాలి అన్నప్పుడు ఫాదర్ ఆర్ ఫ్యామిలీ అడ్డుకోవడం చూస్తాము. బట్ నాకు స్టోరీ విన్నప్పుడు ఒక 50-year-old పర్సన్ ఈస్ ట్రైయింగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అంటే ఆపోజిట్ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా చేయరా, అది ఎలా చూపించారు, అది ఎలా నరేట్ చేశారు అన్నది నాకు బాగా నచ్చింది. అండ్ దెర్ వాజ్ అ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ విచ్ ఇస్ డిఫరెంట్, అది బాగా కనెక్ట్ అయింది. అండ్ ఐ థాట్ ఎవ్రీబడి విల్ కనెక్ట్ ఇన్ ఎవ్రీ, అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫాదర్ అండ్ డాటర్ కానీ ఫాదర్ అండ్ సన్ కానీ కనెక్ట్ అవుతారని నాకు అనిపించింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ ఓకే ఫర్ దిస్. సినిమా చూసినప్పుడు ఎమోషనల్ గా నాకే ఏడుపు వస్తుంది అనుకున్నా, ఇక్కడ మీరు చెప్తుంటే మీ కళ్ళలో ఎంచుకోండి నీళ్ళు వస్తుంది. అంటే నో, ఐ థింక్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. సో దట్స్ వై పర్సనల్ గా కనెక్ట్ అవుతారు అని అనిపించింది. బాగా మీ ఫేవరెట్ ఏ పాయింట్ బాగా నచ్చింది మూవీ మొత్తంలో? మీ క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా? అలా ఒక్కటని పిక్ చేయలేము. ఫనీ సీన్ కాదు కానీ ఒక మాట అంటారు అజయ్ ఘోష్ గారు, ఆమెని చాందిని గారు అడుగుతారు కదా, మీ డాటరే ఒకవేళ డీజే అవ్వాలనుకుంటే ఏం చేస్తారు అని అడుగుతారు. దానికి మూర్తి గారు రెస్పాన్స్ ఇస్తారు, చేసే పని తప్పు కానప్పుడు ఏది చేసినా పర్లేదు అని. అది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి పేరెంట్ గానీ ప్రతి చైల్డ్ గానీ అలా ఫీల్ అవుతే చాలా బాగుంటది అని అనిపించింది. దట్ ఐ పర్సనలీ కనెక్టెడ్. చాలా మంది మోటివేషన్ ఇస్తుంది సినిమా చూసేసారు. మీకు నా ఫేవరెట్ సీన్ అంటే ఫస్ట్ నుంచి సిస్టర్స్ ఇద్దరు చాలా కొట్టుకుంటారు, అసలు కలుసుకోరు ఇంకా. టామ్ అండ్ జెర్రీ అక్క. సో టామ్ అండ్ జెర్రీలో కొట్టుకునే వాళ్ళు వన్స్ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత వాళ్ళ మధ్య క్రియేట్ అయిన బాండింగ్ ఇట్స్ వెరీ స్పెషల్. ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది అన్న కైండ్ ఆఫ్ బాండింగ్. అండ్ వాళ్ళ డాడీ అంతే సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరిని కలపాలని చూడటం ఇదంతా ఉంటది. అండ్ ఒక సీన్ ఉంటది, నేను తను నాకు అమ్మలాగా వచ్చి చెప్తూ నువ్వు ఇలా ఉండు స్కూల్లో అది ఇదని అంటే నాకు అమ్మ గుర్తొచ్చిందని ఐ హగ్ హర్ అండ్ క్రై. ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ సీన్. సో అది నాకు చాలా నచ్చింది. దట్స్ మై ఫేవరెట్. రీసెంట్ గా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ తరఫున పిఠాపురంలో విన్ అయ్యారు, అంటే ఏం చెప్తారు విషెస్? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మూవీ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? మ్యూజిక్ షాప్ మూర్తి గురించి ఇందాక చెప్పిన పాయింట్ అండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడానికి ఏదో ఒక పాయింట్ ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ప్లీజ్ మా సినిమాని థియేటర్స్ కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సేమ్ ఆఫ్ కోర్స్. అండ్ ఎవరైతే చాలా టాలెంట్ తో కసితో ఉంటారో వాళ్ళందరూ ఈ సినిమా ఇంకా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతారు, ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఇంకా మోటివేషన్ ఇస్తుంది. ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి టాలెంట్ ఉన్నా ఇఫ్ యూ సీ దిస్ మూవీ యూ విల్ గెట్ మోటివేటెడ్ ఫర్ షూర్. చాలా నచ్చింది, ఎవ్రీవన్ షుడ్ వాచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అయింది, నేనైతే మీకు బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.